పేరు కోడి మరియు పావురం స్నేహం. ఒక అడవిలో మంచి స్నేహితులైన కోడిపుంజు మరియు పావురం ఉండేవి. ఒకరోజు వేటగాడు అడవికి వేటకు వచ్చి కోడిపుంజుని చూస్తాడు. కోడిపుంజును తెలివిగా పట్టుకుని సంచిలో వేసుకుని ఇంటికి వెళ్తుంటాడు. ఇదంతా చెట్టు మీద నుంచి గమనించిన పావురం స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలి అనుకుంటుంది. వేటగాడు వెళ్ళే దారిలో పావురం చనిపోయినట్లు నటిస్తూ పడుకుంటుంది. పావురాన్ని చూసిన వేటగాడు దాన్ని కూడా తన సంచిలో వేసుకోవాలనే ఆశతో సంచిని పక్కన పెట్టి పావురాన్ని తీయాలని చూస్తాడు. ఇంతలో తప్పించుకోవాలని విలవిలలాడుతున్న కోడి సంచి నుంచి పారిపోయింది. దీంతో పావురాన్ని పట్టుకునే లోపు పావురం ఎగిరిపోతుంది. అలా పావురం వేటగాడిని మోసం చేసి కోడిపుంజుని కాపాడుతుంది. ఈ కథలోని నీతి ఏంటంటే ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవాలి మిత్రమా. అలాగే మనం ఇంకొక చిన్న కథను కూడా విందాం. కథ పేరు మోసం బట్టబయలు. రామయ్య సోమయ్య కోట ముందు గొడవ పడుతున్నారు. అది చూసిన భటులు వాళ్ళిద్దరిని రాజు ముందు ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉన్నారు. రాజుకు కోపం వచ్చి విషయం ఏమిటి అని గద్దించాడు. నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు రాజధానికి వస్తున్నాడని తెలుసుకొని నేను తన మీద దయతలచి నేను ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చాక గుర్రం తనదేనని అంటున్నాడు అని సోమయ్య వివరించాడు. అప్పుడు మహారాజా, ఆ గుర్రం నాది. నేనే దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను. తీరా ఇప్పుడు గుర్రం తనదంటున్నాడు. నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడు అని చెప్పాడు రామయ్య. ఇక రాజు వెంటనే మంత్రిని పిలిచి ఆ సమస్యను పరిష్కరించమన్నాడు. మంత్రి ఇలా అన్నాడు, రేపు మధ్యాహ్నం వచ్చి మీ గుర్రాన్ని మీరు తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళని ఇంటికి పంపించేశాడు. ఇక మర్నాడు వచ్చిన వారితో మంత్రి మీ గుర్రం అశ్వశాలలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. ఇద్దరు భటులు తోడు రాగా మొదట సోమయ్య అశ్వశాలకు వెళ్ళాడు. అక్కడ 1000 గుర్రాలకు పైగా ఉన్నాయి. తనది అని అంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు మొహంతో తిరిగి వచ్చాడు. తర్వాత అశ్వశాలకు వెళ్ళిన రామయ్య రాణి రాణి అని పిలిచాడు. యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక ఆ గుర్రం రామయ్యదని సోమయ్య అబద్ధమాడుతున్నాడని మంత్రి తేల్చి చెప్పేశాడు. ఆ విషయాన్ని మహారాజుకు వెళ్ళి వివరించాడు. దీంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించి రామయ్యను వదిలేశాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.